ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ అమ్మాయి పేరు శీతలదేవి. వయసు 18 సంవత్సరాలు. ఈ అమ్మాయి ఏ పని చేసిందో తెలిస్తే మీరు కూడా గర్వపడకుండా ఉండరు. చేతులు లేకుండా పుట్టింది. కానీ చేతులు లేవని ఇప్పుడు కూడా తలదించుకోలేదు అమ్మాయి. ఆమె కాళ్ళతో బాణం తీయడం మొదలెట్టింది. ఆమె అంటే ఏంటో చూపించింది ప్రపంచానికి. బాడీ కాదు, మన మైండ్ డిసైడ్ చేస్తుంది మన లిమిట్స్ని. ఏమంటారు? క్రికెట్లో మన ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుచుకున్నప్పుడు జెర్సీలు వేసుకున్నాం, జైజీలు కుట్టాం, వాళ్ళకి సపోర్ట్ చేసాం. కానీ ఈ అమ్మాయి చేసిన పని 100 వరల్డ్ కప్ల కంటే గొప్పవి. ఎందుకంటే ఆమె ఒక పారా అథ్లీట్. ఈసారి పారా గేమ్స్లో కాదు, డైరెక్ట్గా సాధారణ అథ్లీట్తోనే పోటీ దిగింది. నేను చెప్పింది అర్థమైందా మీకు? ఈసారి ఆ అమ్మాయి డైరెక్ట్గా ఏబుల్ బాడీ కేటగిరీలోనే ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది. చేతులు లేని అమ్మాయి చేతులున్న వాళ్ళతోనే డైరెక్ట్గా పోటీ పడుతుంది. ఇదే నిజమైన ఆటగాడు అంటే అర్థం. ఆమె శక్తి ఏంటో తెలుసా? అది ఆమె మనసు, డిటర్మినేషన్, ఫోకస్, బిలీఫ్. ఇవే ఆమె చేతుల్లో పనిచేస్తాయి. శీతలదేవి ప్రాక్టీస్ చేసిందంటే గంటలు గంటలు. ఆమె పాదాలతో బాణం తీయడం, ఏం చేయడం, టార్గెట్ కొట్టడం, ఇవన్నీ డిసిప్లైన్, ప్రాక్టీస్, కరేజ్తో పాసిబుల్ అయ్యాయి. ఆమె చూపించింది డిజేబిలిటీ డజంట్ డిఫైన్ యూ, డిటర్మినేషన్ డస్. ఈమె జమ్మూ అండ్ కాశ్మీర్లోని లోదర్ అనే గ్రామానికి చెందిన అమ్మాయి. అక్కడ కండిషన్స్ చాలా కఠినమైనవి. కానీ ఆ అమ్మాయి ఆ కండిషన్స్ని తన బలం కింద మార్చుకుంది. 2023లో ఆమె పారా అథ్లెట్ వరల్డ్ ఛాంపియన్లో గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఏషియా పారా గేమ్స్లో కూడా ఆమె ఇండియాకు డబుల్ మెడల్ తెచ్చింది. ఇప్పుడు 2025 ఇయర్లో ఆమె ఇండియా ఏబుల్ బాడీ ఆర్చరీ టీంలో మొట్టమొదటి పారా అథ్లెట్గా ఎంపికైంది. ఇప్పుడు ఈ అమ్మాయి హిస్టరీ అయితే కాదు, ఈ అమ్మాయి ఇండియా న్యూ డెఫినేషన్ ఆఫ్ స్ట్రెంత్. జస్ట్ రిమెంబర్ బ్రదర్, చేతులు లేని అమ్మాయి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఇది కేవలం మోటివేషన్ కాదు బ్రదర్, ఇది ఇండియా లెవెల్ వేకప్ కాదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈమె పేరు మనం అందరి నోట ఉండాలి, శీతలదేవి. ఆమె ఒకటే కాదు, భారత్ గర్వం కూడా ఆకాశాన్ని అంటుతుంది.